కోసం అని చెప్పేసి నేనైతే స్మైల్ ఆమ్లెట్ చేస్తున్నాను. బాయిల్ ఎగ్ ఎప్పుడు పెడుతూ ఉంటాను. అదేవిధంగా ఆనియన్ ఆమ్లెట్ కూడా చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మీ పిల్లలకి ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. హలో అశ్విక, ఏం చేస్తున్నావు? ఆమ్ తిన్నావా నువ్వు? హాయ్ చెప్పు. గట్టిగా అను. కాకరకాయ ఫ్రై నేను చేసినట్టుగా చేయడం చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. విత్తనాలతో సహా సూపర్గా ఉంటుంది. అందులో వేసే ఈ మిశ్రమాన్ని మీకు చూపిస్తాను, చూసేసాను. చాలా సూపర్గా ఉంటుంది ఈ మిశ్రమంతో. టమాటా చారు మీరు చేసుకునే విధంగా కాకుండా నేను చూపినట్టుగా చేసుకొని తప్పకుండా చాలా సూపర్గా ఉంటుంది. మిక్సీలో వేసి చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. నేను మార్నింగ్ లేవగానే ఇంకా ఈ కాకరకాయలు అనేది తీసేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు అయితే ఇక్కడ ఉడకబెట్టుకుంటాను. కాంబినేషన్ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అండ్ టమాటా చారు. అదేవిధంగా మా పాపకు పాలు పెట్టేసిన తర్వాత తను పాలు తాగడం మానేసి కూల్ డ్రింక్ తాగుతుందండి. మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా? కామెంట్లో కామెంట్ చేయండి. తనైతే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి జ్యూసు అంటూ తనే తాగేస్తుంది. ఇంకా అందుకని కింద పడేసుకున్నాను ఇంకొద్ది కూర్చొని. మీ పిల్లలకు మాత్రం ఇలా చేయగానే మా పుట్టేదానికి కూడా నేను వద్దు అని చెప్పేసినాను. ఇంకా అవన్నీ క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత కాకరకాయలు ముందుగానే వీటన్నిటిని కట్ చేసుకొని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను 10 మినిట్స్. నేను విత్తనాలు అయితే తినకున్నాను, ఇప్పుడైతే తినేసాను. ఎందుకంటే మా అత్తమ్మ విత్తనాలు వేయడం వల్ల కాకరకాయ ఫ్రై చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందని చెప్పడం వల్ల నేనైతే విత్తనాలు వేసేసుకుంటాను. ఇందులో చూపిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ అంతలో కూడా ఫ్రై అయిపోయి చూసిన ఈ మిశ్రమాన్ని కూడా మనం ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపిస్తాను. టమాటా చారు కోసం అని చెప్పేసి నేనైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కాకరకాయ ఫ్రై కోసం ముందుగానే నేను ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఎందుకంటే ముందుగానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల వాటి పచ్చివాసన అనేది పోయిన తర్వాత నేను ఆనియన్స్, అదేవిధంగా టమాటాలు కూడా 2 మినిట్స్ తర్వాత వేసేసుకున్నాను. ఇక్కడ మా పాపకి ఇంకా బాయిల్ ఎగ్ పెట్టేశాను, తను తింటూ ఉంది. హాయ్ చెప్పు. నేను మార్నింగ్ ఒక బాయిల్ ఎగ్ అదేవిధంగా ఉగ్గు కూడా పెడతాను. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను, చూసేసేయండి. హలో అశ్విక, ఏం చేస్తున్నావు? ఆమ్ తిన్నావా నువ్వు? గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీ. గట్టిగా అను. చూసారు కదా మా పాప ఎంత బాగా ఆడుకుంటుందో. మా చిట్టలు అయితే ఓకే ఫోన్ అని మారం చేస్తుండడం వల్ల ఇంకా మా నాన్న వాళ్ళు అయితే ఈ చిన్న మా చిట్టల కోసం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ నాన్న. అదేవిధంగా ఇంకా ఇవి అంతలోపలే మా పాప తింటూ ఉండగా ఇదైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే ఒక 2 మినిట్స్ పాటు దూరగా వేపుకున్నాను, పచ్చివాసన పోయేంత వరకు. వేపుకున్న తర్వాత ఇక మా చిట్టలు కూడా ఇక్కడైతే బాయిల్ ఎగ్ తినేస్తూ ఉంది. తర్వాత నేను టమాటా చారు కోసం అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇంకా పోస్ట్ అనేది లాస్ట్లో పెట్టుకున్నాను. అలా అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇక్కడ అంతలోపల ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇంకా నేనైతే ముందుగానే కాకరకాయ ఫ్రై చేసుకున్నాను కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ పాటు దూరగా మంచిగా ఆయిల్లో కలిసిపెట్టేట్టుగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో కొద్దిగా 2 మినిట్స్ పాటు ఉడికినాయనుకో చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి. అయితే ఇందులో పల్లీలు వేసుకోవాలండి, ఎందుకంటే పల్లీలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా టమాటా చారు కోసం అని చెప్పేసి అల్లం, పసుపు వేసేసుకున్నాను. అవి కూడా 2 మినిట్స్ పాటు ఇంకా దూరగా వేపుకున్న తర్వాత నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా జీలకర్ర, ఇంకా అదేవిధంగా కరివేపాకు, వెల్లుల్లి, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకున్న తర్వాత మంచిగా నూనెలో ఉడికిన తర్వాత ముందుగానే నేనైతే చింతపండు నానబెట్టేసుకున్న దాన్ని అందులో వేసేసుకున్నాను. తర్వాత ముందుగానే మిక్స్ చేసేసుకున్నాను కదా టమాటాలు అనేది, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. అది ఉడుకుతుండగా ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. పేస్ట్ చేసేసుకున్న ఈ అల్లం, జీలకర్ర, కారం పొడిని అందులో వేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా టమాటా చారు కూడా మసిలిపోయింది. ఇంకా నేనైతే పోసి పెట్టేసుకున్నాను. అంతలోపు ఇక్కడ కాకరకాయ ఫ్రై కూడా అది కూడా అయిపోయింది. మొత్తానికైతే నా ఈ వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మా చిట్టాల కోసం అని చెప్పేసి ఇంకా తనకి పాలు, నా కోసం కాఫీ పెట్టుకొని చాలా రోజులు అవుతుంది చెప్పేసి నేనైతే కాఫీ తాగాను. టీ తాగడం నాకు అలవాట్లేదు. అదేవిధంగా మా పాపకైతే ఇంకా నేను ఇలాగ స్మైల్తో కొద్దిగా ఇంకా ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఎప్పుడు బాయిల్ ఎగ్గే కాకుండా ఇలా అప్పుడప్పుడు కొద్దిగా వెరైటీగా చేస్తూ తనకు పెడుతూ ఉంటాను. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతేనండి నా వీడియో. అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.